హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ వీడియో నేను తీయలేకపోయినాను. లంచ్ బాక్స్ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ మీరు కూడా ఫాలో కావండి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు సోయాబీన్ దమ్ కర్రీ అన్నమాట. సో ఈ కర్రీ చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిన్న బాల్కనీలో నేను ఏం చేశానంటే చెట్లు అటువైపు పెట్టేసి ఇటువైపు వాషింగ్ మిషన్ పెట్టా. యాక్చువల్లీ ఇక్కడ వాషింగ్ మిషన్ ట్యాబ్ ఇచ్చారనమాట. 2 ట్యాబ్స్ ఇచ్చారు, ఒకటి మా కామన్ యూస్కి, ఒకటి వాషింగ్ మిషన్కి. సో నేను ఎప్పుడు ఇక్కడ హాల్లో పెట్టే చేసేదాన్ని అనమాట. నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాషింగ్ మిషన్ ఇప్పుడైతే బాల్కనీలో షిఫ్ట్ చేసేసాను. నిన్న మొత్తం ఇక్కడ బాల్కనీ అంతా కడుక్కొని క్లీన్ చేసుకొని చెట్టు ఆకులు, ఎండిపోయిన ఆకులు తీసి కొంచెం అక్కడ సైడ్ షిఫ్ట్ చేసుకోనికి నాకు గంట పడింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో నేను ఇక్కడ ఒక గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టానమాట. ఆ ప్యాన్లో నేను ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ నేను ఇక్కడ బాగా మీడియం సైజ్ కట్ చేసుకున్నాను అనమాట. దాన్ని కొంచెం ఆయిల్ పోసి ఆవాల వేసేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు కడిగి వాష్ చేసి వేసాను అనమాట. సో దాని లోపల నేను ఆలు సోయాబీన్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత దీంట్లో నేను సాల్ట్, 2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసాను. ఇందులో నేను ఫాస్ట్ చూపిస్తున్నాను, బట్ అన్నిటికీ నాకు ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ గ్యాప్ తీసుకుంటూ చేశాను. మీరు అలాగే చేయండి, స్పీడ్ వేయకండి. నేనేమో వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి స్పీడ్ పెంచాను. దాని తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు, కారం వేసేసాను. దాని తర్వాత దాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత దాని లోపల నేను మ్యాగీ మసాలా కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. మ్యాగీ మసాలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో కసూరి మేతి అంటారు కదా, కసూరి మేతి పైనుంచి బాగా క్రష్ చేసి వేసేసాను అనమాట. దాని తర్వాత దీంట్లో నేను కొత్తిమీర యాడ్ చేసేసాను, బాగా కలిపాను. ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ కారంగా ఉండదు, ఎక్కువ స్వీట్గా ఉండదు. సో మీరు ఇది ట్రై చేయండి, న్యూ రెసిపీ అనమాట. సో ఇక్కడ మీరు నా కలెక్షన్ చూస్తున్నారు కదా మసాలాస్ నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను. అట్లా పెడితే తొందర పాడు కావు అనమాట. ఇందులో నేను క్యాజువల్గా కొంచెం అంతా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు చికెన్ మసాలా అయినా, గరం మసాలా అయినా, కిచెన్ కింగ్ మసాలా అయినా, మీకు నచ్చిన మసాలా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ అవ్వచ్చు. కానీ మ్యాగీ మసాలా పైన వేరే మసాలా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇందులో నేను కొంచెం పాలు పోసాను ఫ్రెండ్స్. మసాలా పోసి ఓ 5-10 మినిట్స్ మగ్గబెట్టినాక ఇందులో కొంచెం పాలు పోసాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే మీరు క్రీమ్ వేయొచ్చు, లేదా మీరు పాల పైన మీగడ వేయొచ్చు, లేదా ఉట్టి పాలైనా ఒకటి హాఫ్ గ్లాస్ పాలు పోయొచ్చు అనమాట. తర్వాత దీంట్లో నేను దించే కంటే ముందు కర్డ్ యాడ్ చేశాను అనమాట. నేను కర్డ్ ప్యాకెట్ ఉంది నా దగ్గర, అందులో నుంచి నేను కొంచెం అంత కర్డ్ యాడ్ చేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేసి దీనిలో యాడ్ చేశాను అనమాట ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఒక 5-10 మినిట్స్ లో స్లిమ్లో నేను బాగా మగ్గబెట్టిన తర్వాత నా కర్రీ